లేదు సుందరి, నువ్వు నా భార్యవి కదా, మన ఇద్దరికి పెళ్ళైంది కదా. ఏంటి పప్పులో ఆవకాయ ఏం కాదు? నువ్వు ఏప్రిల్ ఫుల్ చేస్తున్నావా? చెప్పు ఇంకా, ఈ పాప నా పాపే అని చెప్పు. అవును, ఈ పాప మన పాపే. కొట్టానంటే చూడు, నువ్వేదో మంచివాడని సాయం చేయడానికి వచ్చాను, అదే ఆసరాగా తీసుకుని ఎక్స్ట్రా చేయకు. ఎవరితో అయినా పెట్టుకోగాని ఈ సత్యత పెట్టుకోకు. మాస్టారు జాగ్రత్తగా ఉండు, పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. సత్య, నిజం సత్య, ప్రామిస్. మన ఇద్దరికి పెళ్ళైన ఫొటోస్ కూడా తీసుకొచ్చాను, కానీ అవి ఎక్కడో మిస్ అయిపోయాయి. మహానుభావా, ఇంకా ఆపుతావా? సుందరి సుందరి అంటూ చంపేస్తున్నావురా బాబు. అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఇంకొకసారి సుందరి అని పిలిచావంటే నీతో నేను ఎప్పటికీ మాట్లాడను, జాగ్రత్త. సుందరి, సుందరి. ఏంటి కృష్ణ, సత్యని పట్టుకుని సుందరి అంటున్నావేంటి? పంతులు గారు, తను ఎవరో కాదు, నా భార్య. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? తను నీ భార్య ఏంటి? అవును పంతులు గారు, ఏం జరిగిందంటే సత్య, నిన్నేరా, ఆగు. చూడు నాయనా, సత్య నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ నువ్వు చెప్తున్నది నాకేమో అర్థం కావటం లేదు. నువ్వేమో అబద్ధం ఆడవు, ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఆ భగవంతుడికే తెలియాలి. ఇదిగో చూడు కృష్ణ, నువ్వు కల్మషం లేని మనిషివి. నిజంగా నువ్వన్నదే నిజమైతే ఫస్ట్ నువ్వు సత్యతో స్నేహం చెయ్యి, తనకి దగ్గరవ్వడానికి ప్రయత్నం చెయ్యి, సరేనా? అయితే నేను సత్యతో ఫ్రెండ్షిప్ చేస్తా.